ఈ ఒంగోలు జాతి కోడెదూడ, దీని పేరు బసవన్న. బాగా ప్రేమతోటి ఆవులను పెంచుతా. ఎందుకంటే మన పూర్వీకులంతా వ్యవసాయంలో పశువులకు ప్రముఖ స్థానం ఇచ్చేవారు. మనం చెప్పేది ఏంటంటే పాడి పంట, ముందు పాడి తర్వాతనే పంట. పాడి ఉండడం వల్ల కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, పంట పొలాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎందుకంటే పాడి పశువుల నుండి వచ్చే వ్యర్థాలన్నీ భూమిలో సేంద్రియ కార్బనాన్ని బాగా పెంచేందుకు పెండ కానీ మూత్రం కానీ చాలా ఉపయోగపడతాయి. అందుకే పూర్వీకులు మనలు పెద్దలు అంతా పశువులను గోమాత అని, సకల దేవతలు పశువులోనే ఉన్నాయని చెప్పి పశువులను తల్లి కంటే ఎక్కువగా ప్రేమించేవారు. అందులో భాగంగా ఈనాడు నాకు తెలిసినంత వరకు పశువులను మనం వదులుకున్నాం కాబట్టి ఈరోజు వ్యవసాయంలో ఇన్ని నష్టాలు, ఇన్ని అనర్థాలకు దారితీస్తుంది. కనుక నాకు ఖచ్చితంగా ఆవులు ఉండాలి అనే ఉద్దేశంతో సుమారు ఒక 18-20 దాకా ఉంటాయి. రోజు పశువులతో నాకు ఒక గంటన గడుపుతుంటాను. ఇంకా పశువులు నా జీవితంలో భాగంగా ఒక భాగం అయిపోయినాయి. ఇట్లా ప్రేమగా పెంచుకుంటామండి మేము దీంట్లోను. ఇది ఎప్పుడున్నా నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తూనే ఉంటుంది, నన్ను ఫాలో అవుతూనే ఉంటుంది. ఇది నా మీద పడుకోవడానికి ప్రయత్నం చేస్తుందండి. ఇట్లా ఖచ్చితంగా నా మీద పడుకోవడానికి ఇట్లా ట్రై చేస్తుంటుంది. ఎప్పుడు నేను ఎక్కడుంటే అక్కడ వచ్చి ఇట్లా పండుకుంటూ ఉంటుందండి. మనం ఈనాడు యంత్రాలతో సహవాసం చేసి మంచి యాంత్రీకరణలో భాగం అయిపోయి అసలు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. కానీ ఇలా పశువులతో మనము 1 గంట 2 గంటలు గడిపినామంటే మన బాడీలో ఉన్న బీపీ కూడా కంట్రోల్ అవుతుందని చెప్తారు కొందరు. కనుక పశువులను ఎంత పెంచుకుంటే, మనం పశువులను పెంచుకున్నామంటే అసలు రైతులకు ఆకలి చావులు నష్టాలు అనేటివి ఏమి ఉండవండి. మనకు ఇంకోటి, పశువులు ఉండడం వల్ల సేంద్రియ వ్యవసాయం సాధ్యమవుతుంది. అప్పుడే సమాజానికి మంచి ఆహారం లభిస్తుంది. చాలామంది ఫెర్టిలైజర్ వేసి పెంచుతుంటే ఈనాడు విష రసాయనాల ఉత్పత్తుల్ని తిని క్యాన్సరు, హార్ట్ అటాకులు, బీపీలు, షుగర్లు అన్నీ మనం ఈ రోజుల్లో ప్రతి ఇంటిలో ట్యాబ్లెట్ తీసుకొని ఇల్లు లేదు. దానికి ముఖ్య కారణం కేవలం పశువులు లేకపోవడమే. పశువులు కబేలాలకు తరలిస్తూ ఎవరికి చూడు ప్రతి ఒక్కరు కార్పొరేటు సంస్థల ఉచ్చులో పడి వాడు 10,000 జీతం ఇచ్చినా అక్కడ చేస్తారు. కానీ ఇక్కడ 20,000 లాభం వచ్చినా పల్లెటూళ్ళలో పశువులను సాకే పరిస్థితిలో లేరు. కనుక మేము అదంతా గమనించి అది ఒక 50,000 ఉద్యోగస్తునికి కూడా సంవత్సరానికి ఒక 3 లక్షలు కూడా మిగిలే పరిస్థితి ఉండదు. 6 లక్షలు వచ్చినా మొత్తం వాడి ఖర్చులకే సరిపోతుంటాయి కార్పొరేట్లో వచ్చిన డబ్బులు. కానీ అదే ఇక్కడ పల్లెటూళ్ళలోనూ వచ్చిన డబ్బులు 100కి 70-80 రూపాయలు మిగులుబాటు ఉంటుంది. చాలామంది కుక్కలకు ముద్దులు పెడతారండి. కానీ మేము రైతులం కనుక పశువులకు ముద్దు పెడతాము. రోజు ఒక ఆవుకు ఒక 100 రూపాయల ఖర్చుతోటి ఈజీగా పెంచవచ్చండి. ఇంకా తక్కువే నాకు తెలిసి. నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటాయి ఆవులంటే అంత ప్రేమగా చూసుకుంటాయండి. ఇవన్నీ ఒంగోలు జాతి ఆవులండి మావి. పూర్వం మన ఇండ్ల ముందు గోమయంతో కల్యాపు చల్లేవారండి. దానివల్ల బ్యాక్టీరియా చనిపోయేది. పూర్వకాలంలో మన జీవితంలో పల్లెటూరులో, మన దేశమంతా పల్లెటూర్లతో ఉండేది కనుక ఆవు జీవితంలో భాగమై ఉండేది. ప్రతి శుభకార్యానికి ఆవును ఉపయోగించేవారు. ఇంటి వాస్తు కానీ పూజా కార్యక్రమాలను గోమయంతో చేసిన పిడకలతో యజ్ఞ హోమాలు చేసేవారు. కనుక పూర్తిగా ఆవు జీవితంలో భాగమై ఉండేది. సృష్టిలో ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ వదిలేది కేవలం ఒక ఆవు మాత్రమే. కనుక ఆవులను రైతులు కంపల్సరీగా పెంచుకోవాలి. దానివల్ల మనకు వ్యవసాయంలో నష్టాలని దాదాపుగా తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. భూమిలో సేంద్రియ కార్బనం % 5% ఉండాలి.
కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం 0.5%కి వచ్చింది. దానివల్ల భూములు వచ్చే రోజులలో నిస్సారం అయిపోతున్నాయి. సారవంతం కోల్పోయి నిస్సారం కావడం వల్ల భూములు చౌడు నేలలుగా మారుతున్నాయి. దానివల్ల భవిష్యత్తు పూర్తిగా అంధకారం అయ్యే పరిస్థితి ఉంది. కనుక ఉపాధి హామీలో పశువులకు ఊర్ల గ్రామాల్లో పశువుల కాపర్లను ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. దానివల్ల పశువుల పెంపకం బాగా అభివృద్ధి చెందుతుంది.